యేసుక్రీస్తు నామంలో వచ్చిన రాయలసీమ జిల్లాలన్నింటి నుండి, చుట్టుపక్కల సంఘాల నుండి, స్థానిక సంఘం నుండి వచ్చిన సహోదరులు, సేవకులు, పెద్దలందరిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు మా సంఘం అందరి తరపున, జటివారిపల్లి చుట్టుపక్కల బ్రాంచీల తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. చిన్న సాక్ష్యము, కొన్ని నిమిషాలు మీకు ఆకలివుతూ ఉంటుంది, షుగర్ ఉండేవాళ్ళు ఉండరు. వాస్తవంగా జటివారిపల్లిలో 80 ఆ ప్రాంతంలోనే జానన్న తెలిసి ఉండాలి, కరెక్ట్గా డేట్ చెప్తారన్నా. అబ్రహాం జోసెఫ్ గారు బల్ల ప్రారంభించినారు 80లో. 80 ఆ ప్రాంతంలో, అంటే 80, 79, 81 అనేది మా పెద్దవాళ్ళకి తెలియాల. అయితే కొన్ని కారణాలు బట్టి ఆగిపోయింది. టైం చాలా తక్కువ ఉన్నది, క్లుప్తంగా చెప్తా. తర్వాత 93లో మళ్ళీ తిరిగి మార్చి 17వ తారీఖున ఇప్పుడు సేవకులు ఉండే చిన్న మందిరం కట్టబడి ఒకేసారి బల్ల ప్రారంభించబడింది. అగస్టిన్ గారు హెబ్రోన్ నుంచి, అప్పట్లో రాజంపేటలో సుందరరావు ఉన్నాడు, అట్లా ఆయన పిలిపించి డెడికేషన్ చేయబడింది. తర్వాత అక్కడి నుంచి దేవుని కృపను బట్టి దేవుడు చిన్నగా స్టార్ట్ చేసిన ఈ పరిచర్యను అంచెలంచెలుగా ప్రభు ఆశీర్వదించి వృద్ధి చేస్తూ వచ్చినాడు. తర్వాత దాదాపు 8 మంది సేవకులు ఇప్పుడుండే అన్న థామస్ అన్న 8వ, నేను లెక్క చేసి. తర్వాత 2003వ సంవత్సరం 14వ తారీఖున మార్చి ఈ మందిరం డెడికేషన్ జీటీ గారి ద్వారా పిలుపు అంకులు కూడా రమ్మన్నాము. అప్పుడు జీటీ అంకులు వచ్చి ప్రారంభించినాడు. తర్వాత ఈ కోడూరు తాలూకా మొత్తం దేవుని పరిచర్య, దేవుని సేవకులతో కలిసి సువార్త ఏమి, తర్వాత బ్రాంచీల కొరకు ప్రార్థించడం ఏమి, తర్వాత మాకు ఈద్ క్యాంప్ పెట్టాలని ఆశ ఉండేది. తర్వాత మాకు మందిరం స్థలమే లేనప్పుడు, ఈ స్థలం లేదు, ఫస్ట్ ఉన్న ఆ స్థలం ఒకటే. తర్వాత అది ఒక పెద్ద ఆయన యనదయ్య గారని అప్పట్లో గిఫ్ట్ ఇచ్చినాడు ఆ స్థలాన్ని. తర్వాత ఏమీ లేనప్పుడే మేము ప్రభు సన్నిధిలో ఈద్ క్యాంపు పూర్వం వాళ్ళకి పోతూ వచ్చేవాళ్ళము. మీరు ఆపితే ఎప్పుడైనా చెప్పండి, మేము స్టార్ట్ చేస్తాం. అప్పటికి స్థలం లేదు, ఆ పక్క స్థలం లేదు, ఆ ఒక్క స్థలమే ఉన్నది. అన్న చెప్పినాడు సౌకర్యాలని సేవకులు ఉండేదాన్ని. ఆ చిన్న మందిరంలోనే దేవుని సేవకుల మీటింగు, రాయలసీమ మీటింగ్ 2 రోజులు జరిపినాం అప్పట్లో, 96 ఆ ప్రాంతంలో. తర్వాత ఈ జటివారిపల్లి ఇంత అందరికీ తెలియడానికి కారణం ఏంటంటే ఈద్ క్యాంప్ 2004 నుండి 2009 వరకు ప్రభువే అద్భుతంగా జరిగించాడు. మేము చాలా చిన్న సహోదరులు, చాలా తక్కువ మంది. కాబట్టి ఉండే వాళ్ళందరికీ కూడా దేవుని పని, దేవుని యొక్క సేవ, దేవుని సేవ అభివృద్ధి. మేము సేవకులం కాదు, అయినా మాకు ఉండే భారము, బ్రాంచీలు పెట్టాలా, సువార్త ప్రకటించాలా, ఆత్మలు కావాలా, గొప్ప కార్యాలు చేయాలా ప్రభు కొరకని ప్రార్థన చేసినాము, ఆశపడినాము, దేవుని వాగ్దానాలు పట్టుకున్నాము, స్టార్ట్ చేసినాము. విజయవంతంగా ప్రభు 6 సంవత్సరాలు అద్భుతంగా ఎంతోమంది సేవకు తీర్మానం చేసుకున్నారు, ఎంతోమంది సువార్త రక్షణ పొందినారు. ఎంతోమంది ఇప్పుడు బయటకు పోయినప్పుడు నన్ను జటివారిపల్లి తిమోతి అంటే 4 గురించి చెప్పాలా మీకు, మాది ఈ ఊరే. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి నేను తిరుపతిలో ఉన్నా, అంతకుముందు కోడూరులో ఉన్నాం. ఎందుకు కోడూరు తాలూకా అంతా అంటున్నారంటే, మేము కొంతమంది ఇప్పుడు కూడా మా సహోదరులు కోడూరులో ఉన్నారు, తిరుపతిలో ఉన్నారు. ఇక్కడ జటివారిపల్లి చిన్న సంఘమే బయట దేశాలతో సహా, ఇటు బెంగళూరు, పోతే కోవేట్, తర్వాత అమెరికా, అన్ని ప్రాంతాలకు చెదిరి ఉన్నారు. నేను మా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మనం ఎక్కడున్నా అక్కడ కనీసం ఒక సంఘం అన్న స్టార్ట్ చేయబడాల. ఇప్పుడు నన్ను కూడా ప్రభు ఏదో ఉద్దేశంతో తిరుపతి తీసుకుపోయినాడు 10లో. అయినప్పటికీ అక్కడ ఒక సంఘం ఎయిర్పోర్ట్ దగ్గర పెట్టాలని 1 ఎకరా స్థలం కొనిపెట్టిన. దేవుని కృపను బట్టి దేవుడే మాకు సమస్తం కూడా ఆయన ముందుండి ఆ క్యాంపులో మేము వాటర్ సప్లై చేయలేము మీకు అందరికీ. 2000 నుంచి 2500 మంది వచ్చినారు లాస్ట్లో ఈద్ క్యాంప్కు. ఫస్ట్ ఈద్ క్యాంప్ పెట్టేటప్పుడు చాలా కష్టమైంది మాకు ఒప్పించుకోవడానికి పెద్దలను. చిన్న సంఘము, చిన్న ఐజాక్ గారు ఉన్నారు అప్పుడు 2003లో నవంబర్లో అట్లా ఈద్ క్యాంప్ పెట్టుకోవాలని మేము పోయి అడిగితే, మీ దగ్గర ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి, మీకు అంత డబ్బులు ఎక్కువైతే మా దగ్గర మేము పెడతాం, మీ జటివారిపల్లిలో పెట్టేది ఏంది అని నెట్టు మాట్లాడినాడు. అప్పుడు మా దగ్గర 10 బాత్రూమ్లే ఉన్నాయి. సరే ఎందుకు ఇదంతా అని
ఒక నెలలోనే దాదాపు 50 బాత్రూంలు కట్టేసినాం. ఈద్ క్యాంప్ ప్రకటించిన తర్వాత దేవుని కృపను బట్టి పక్క స్థలంలో వేస్తే అది సరిపోలా. రెండో సంవత్సరం వచ్చేటప్పటికి ఫస్ట్ సంవత్సరం దగ్గర దగ్గర 1500 తగిలినారు. 1000 నుంచి 1500 వచ్చినారు ఆ పక్కనుండే స్థలంలో. అద్భుతంగా ఐజాక్ గారు చాలా చూసి ఆ దేవుని మహిమను చూసి, ప్రభు చేసిన కార్యాన్ని చూసి ఫస్ట్ ప్రార్థన ఆ సువార్త గురించి ఏడ్చేసినాడు. ఆ తర్వాత మేము ఏది అడిగినా కూడా ఏ రోజు కాదనేవాడు కాదు. ఇప్పుడు చిట్టివేలులో తిమోతి అని ఉంటే 2004లో ఆయన గుంతపల్లిలో ఉన్నాడు. మా దగ్గరికి కావాలన్నా చిట్టివేలుకి అంటే వెంటనే పంపించేసినాడు ఆర్డర్ వేసేసి. దేవుని కృపను బట్టి ఆయన ఇప్పటికీ ఉన్నాడు మా మధ్యలో. మేము సేవకులు ఉన్నా లేనప్పుడు కూడా 3-4 సంవత్సరాల గ్యాప్ కూడా వచ్చింది. దేవుని పని జరిపిస్తూనే ఉన్నాం. ఈద్ క్యాంపు, సువార్తలు, ఈ భారం అన్నీ కూడా సేవకులు ఉన్నప్పుడు కలిసి చేస్తాం. సేవకులు లేనప్పుడు కూడా అసలు పూర్తిగా సేవకులే లేకుండా 2 క్యాంపులు 2007-8లో 2 ఈద్ క్యాంపులు జరిగినాయి. దేవుని కృప, దేవుని యొక్క కరుణ హస్తం మాతో ఉన్నది. ఆయన మహిమను వచ్చిన వారు చూసినారు. తర్వాత కడపలో పెట్టినా కూడా జటివారిపల్లిలో బాగుంట ఈద్ కూడా అంత ప్రభు ఆకర్షించినాడు. ఇక్కడ మా ప్రభువే మా మధ్యలో ఉండి ఎన్ని కార్యాలు జరిగించినాడు. ఈ స్థలాలు ఇవ్వమేమి, మాకు 1 సెంటు స్థలం ఇచ్చేదానికి ఇష్టం లేదు. మా గ్రామంలో ఒక టైంలో చిన్న పల్లి 100 ఇళ్ళు ఉంటాయి. 100 ఇళ్ళలో మనుషులు లేరు. ఇప్పుడు అందరూ వాళ్ళ ఉపాధి పైన బయటకు పోయినారు. మేము కూడా చాలామంది సంఘంలో ఉండేవాళ్ళం, బయట ఉన్నాం. ఏదైనా జరిగినప్పుడు కలుసుకుంటూ ఉంటాం, ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుని మహా ప్రేమ కృపను బట్టి చిట్వేల్లో, సిద్ధారెడ్డిపల్లిలో, కోడూరులో, చెట్టుగుంట, తర్వాత ఇప్పుడు ఆకేపాడు కూడా బ్రదర్స్ కలుసుకున్నారు. తర్వాత ఓవులవారిపల్లిలో ఆ సేవకుడే సరిగ్గా కలిసి రావడంలే. అందరినీ అడగండి, మేము ఎంత ఫ్రెండ్లీగా సేవకులతో కలిసి పెద్దలుగా కూడా వచ్చినారు కాబట్టి చెప్తా ఉన్నా. మాకు ఒకటే ధ్యాస, పెద్దలు కావాలని ఎవరికి లేదు. తర్వాత పదవులు కావాలని లేదు, మా పేర్లు కావాలని లేదు. తర్వాత ఈద్ క్యాంప్ అన్ని సంవత్సరాలు జరిగితే ఒక్కసారి ఇప్పుడు మాదిరి సాక్ష్యం నన్ను చెప్పమన్నారు సహోదరులు. 2005లో ఒకేసారి సాక్ష్యం చెప్పినాం అంతే. తర్వాత మేము స్టేజీ పులిపీట మీద ఎక్కేది కూడా లేదు. మా ధ్యాస, మా గురి, మా లక్ష్యము దేవుణ్ణి మహిమపరచాలా, ఆయన ఉద్దేశం నెరవేర్చాలా, సంఘాలు కావాలా, బ్రాంచ్లు కావాలా, ఒకటే తపన. మా మధ్యలో ఉంచిపోయిన సేవకులు కూడా కనుక్కోండి. తర్వాత ఎంతో ఫ్రెండ్లీగా మంచిగా కలిసి దేవుని పని చేస్తాం. ఇక్కడికి వచ్చిన పెద్దలకు నేను చెప్పేది, సేవకులకి ఏం చెప్పను. మీరు కూడా తప్పులు పట్టేది, ఎత్తి చూపించేది ఈ డబ్బులు, ఈ లోక సంబంధమైన దాని మీద కాకుండా దేవుని పరిచర్య, దేవుని సంఘాల అభివృద్ధి కోసము ప్రయాసపడాలని కలిసి అందరం మనుషులమే కాబట్టి ఏళ్ళు పెట్టి చూపించుకుంటా, యెహోవా నువ్వు దోషంలో కనిపెట్టి చూసిన ఎడలా ప్రభువాన్ని ఎదుటి ఎవడు నిలబడ. కాబట్టి సేవకులు తప్పులు పెద్దలు తప్పులు సేవకులు విశ్వాసం అన్నీ వద్దు. మన ప్రభు యేసు క్రీస్తును గురి పెట్టుకొని మనందరం కూడా అటు పోవాలని, అట్లే జటివారిపల్లె సంఘం కోసం ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు ఇక్కడ జరిపించేటట్టుగా. తర్వాత ఇది ఈ యానివర్సరీ మీటింగ్ ఈరోజు కాదు, మరి సేవకుల మీటింగ్ పెట్టినారు కాబట్టి గుర్తుగా 13వ తారీఖు 14వ తారీఖు 13వ తారీఖుని అడిగినాం మేము జిటి గారిని. ఆ రోజు ఆయనకి ఏదో మిస్ అయ్యి రాలేక 14 వచ్చినాడు. కాబట్టి ఒకే డేట్ ఉండాలని. కాబట్టి ప్రభు కృపను బట్టి ఆ విధంగా ఎంతో పరిచర్యను ప్రభు జరిగించినాడు. అనేకులు సహోదరులు ఇప్పుడు కూడా ఈ పని కంటిన్యూగా కొనసాగుతుంది. మేము ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు వచ్చినా కూడా ఆయా సమయాల్లో ఎవరో ఒకరిని ప్రభు లేపి జరిపి చిన్న సంఘము, పెద్ద ఆశలు, గొప్ప కార్యాలు ప్రభు కోసం చేయాలా అనే ఒక గురి. వీరందరూ చాలామంది వచ్చినారు. 2 దినాలు అనుకున్నాను నేను. నాకు కూడా ఆశ్చర్యమైంది, 1 దినం సేవకుల మీటింగ్ అని. కాబట్టి మీరు ఉంటామంటే రేపు మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. కంటిన్యూగా అన్న చెప్పినాడు, మీరు ఉంటామంటే ఇక్కడే స్టార్ట్ చేద్దాం 2వ రోజు. మీరు లేదంటే తర్వాత అయినా మీరు ఎప్పుడైనా చేద్దాం, ప్రాబ్లం లేదు. 2 రోజులు పెట్టుకొని ఏం సరిపోతుంది సమయం చెప్పండి. తర్వాత ప్రార్థన సరిపోయినంత ప్రార్థన అన్ని ఇప్పుడు నన్ను చూడండి 5 నిమిషాలు చెప్పమన్నారు మా సహోదరులు. కాబట్టి నేను కూడా 2-3 నిమిషాలు ఎక్కువైంది. కాబట్టి ప్రాబ్లం లేదు. దేవుని కృపను బట్టి ఈ స్థలాన్ని ప్రభు ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. స్టార్టింగ్ 90 సంవత్సరాల పైన ఉంటుంది ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు చాలామంది. కాబట్టి ప్రభు ఆయన ఏర్పాటు ప్రకారం చిన్న గ్రామంలో గొప్ప కార్యాలు ప్రభు చేసినాడు.
కాబట్టి మనం మీరుండే ప్రాంతాల్లో కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం విస్తరించాలా, వ్యాపించాలా. మనం ఆ విధంగా ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. ప్రభు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించునుగాక.